హలో ఎవ్రీవన్. ఇవాళ నా పేజ్‌లో మోస్ట్ ఫేమస్ సీక్వెన్స్ బ్యాంగిల్ ఎలా చేసుకోవాలి, పెటల్స్ షేప్ అండ్ సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెజర్మెంట్స్‌తో పాటు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకి బేసికల్లీ 2 సైజెస్ ఆఫ్ పెటల్స్ ఉంటాయి. ఒకటి 2 ఇంటూ 2.2, చిన్న సైజ్ వచ్చేటప్పటికి 2 ఇంటూ 2. అది మీకు క్లియర్గా డ్రా చేసి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు చూపిస్తా. అండ్ పెటల్ షేప్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే ఆ పెటల్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆరెల్స్ లేదు నేను బై హ్యాండ్ డ్రా చేస్తాను అంటే దట్స్ అప్ టు యూ. మీరు హ్యాపీగా డ్రా చేయొచ్చు. బట్ నేనేంటి అంటే నా ఎగ్జాక్ట్గా నేర్చుకుంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుందని. సో పెద్ద పెటల్ వచ్చేటప్పటికి 2.2 ఇంటూ 2.2 అంటే 2.2 లెంత్ అండ్ విడ్త్ అంటున్నాను. 2.2 ఒక లైన్ గీసుకుని కరెక్ట్గా 0.7 సెంటీమీటర్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. అక్కడ మళ్ళీ ప్లస్ వచ్చేలాగా అంటే ప్లస్ సింబల్ వచ్చేలాగా అక్కడ ఇంకో లైన్ డ్రా చేసుకోండి. దట్ ఈజ్ ఆల్సో 2.2 సెంటీమీటర్స్. సో ఇది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. మీరు ఒకవేళ తగ్గిద్దాం అనుకుంటే సేమ్ 2 ఇంటూ 2 ఆర్ 1.5 ఇంటూ 1.5 అలా అనమాట. సో ఎక్కడైతే ఆ ప్లస్ జాయింట్ వచ్చిందో అక్కడి నుంచి జస్ట్ 2 లైన్స్ పైకి పెట్టుకోండి. బికాస్ ఒక పెటల్ షేప్ రావడానికి అంతే. సో ఆ పెటల్ షేప్ వచ్చినప్పుడు పైన కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుందని నేను టెక్నికల్గా వాడుతున్నప్పుడు నాకు ఈజీగా డ్రాయింగ్ ఎలా చేయాలో నాకు ఇష్టం కాబట్టి మీకు అదే సింపుల్ వేలో చెప్తున్నా. సో అక్కడి నుంచి ఆ లైన్ ఏదైతే మనం ఎండ్ చేసామో అక్కడ జాయింట్ అవుతూ కింద వరకు తీసుకొస్తాం. ఎంత ఈజీగా పెటల్ షేప్ డ్రా చేసుకోవచ్చు. సేమ్ వే మనకి ఎగ్జాక్ట్లీ 18 పెటల్స్ కావాలి అంటే టోటల్ మనం ఒక సీక్వెన్స్ బ్యాంగిల్ చేయాలి అంటే 36 పెటల్స్ కావాలి అనమాట. అందులో బిగ్ పెటల్స్ 18 కావాలి, స్మాల్ పెటల్స్ 18 కావాలి. ఓవరాల్ 36 పెటల్స్ ఒక్క సీక్వెన్స్ బ్యాంగిల్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ మనం స్మాల్ పెటల్ చేద్దాం. దీనికి మెజర్మెంట్ 2/2 అంటే 2 ఇంటూ 2, 2 లెంత్, 2 సెంటీమీటర్స్ లెంత్ అండ్ 2 సెంటీమీటర్స్ విడ్త్. ఎందుకు ఎగ్జాక్ట్గా చేయాలి అంటున్నాను అంటే మనకి ఆ కరెక్ట్ షేప్ అండ్ రావడానికి. లేదు ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ ఫ్రీ హ్యాండ్ మీరు హ్యాపీగా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను కాబట్టి మీకు చెప్తున్నా. సేమ్ ఏదైతే స్టెప్స్ బిగ్ పెటల్కి మనం చేసామో సేమ్ మెథడ్ వాడతాము. సో ఆ షేప్ వచ్చేయడానికి ఇది కరెక్ట్గా ఏ మెజర్మెంట్ బ్యాంగిల్కైనా ఈజీగా సెట్ అయిపోతుంది. అంటే 2.4 నుంచి 2.10 వరకు. ప్రతి పెటల్కి అలా మెజర్ చేసుకుని డ్రా చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఒక OHP షీట్ మీద పర్మనెంట్ మార్కర్తో డ్రా చేసేసుకుని పెట్టేసుకుంటే తర్వాత మీకు దానిపైన OHP షీట్ పెట్టుకుని ట్రేస్ చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే 36 పెటల్స్ ప్రతిదీ మెజర్ చేసుకుని డ్రా చేయాలంటే కష్టం కదా. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా. మనకి ఈ బ్యాంగిల్కి కావాల్సింది జర్దోజీ స్ప్రింగ్ అండ్ చిప్స్ అంతే. అంతకు మించి మనకి ఎక్కువ మెటీరియల్ అక్కర్లేదు దీనికి. సో బ్యాంగిల్ అండ్ సిల్క్ థ్రెడ్ కూడా ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి పెటల్స్ ఎగ్జాక్ట్లీ లైన్ మీద గమ్ అప్లై చేసుకోండి. యాజ్ యూజువల్ గమ్ అప్లై చేసుకున్న కొంచెం సేపు హోల్డ్ చేయండి. ఎందుకంటే స్ప్రింగ్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది స్టిక్ అవ్వడానికి మనకి టైం పడుతుంది. ఈజీగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఇచ్చి నేను చూపిస్తున్నట్టు ఎక్కడైతే కర్వ్స్ వచ్చాయో అక్కడ మీరు సిజర్ హెల్ప్ తీసుకుని ఆ కర్వ్ని బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతి పెటల్ ఆర్ 2-3 పెటల్స్ ఒకసారి గమ్ అప్లై చేసుకుని నెక్స్ట్ పెటల్కి 2-3 పెటల్స్కి గమ్ అప్లై చేసుకుని హోల్డ్ చేసి అప్పుడు స్ప్రింగ్ స్టిక్ చేసుకుని మళ్ళీ గమ్ 3 పెటల్స్ చేసుకోండి. అదే నేనైతే ఎక్కువ చేసుకుంటా. బికాజ్ నాకు ఆ టెక్నిక్ ఈజీ అయిపోయింది, నాకు హ్యాండీ అయిపోయింది. కాబట్టి మీరు కూడా కొన్ని రోజులు అయిపోతే మీరు కూడా అంత హ్యాండీగా వచ్చేస్తున్నప్పుడు మీరు ఈజీగా ఒకేసారి 10 పెటల్స్కి గమ్ అప్లై చేసుకుని స్ప్రింగ్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఒక 3 పెటల్స్కి గమ్ అప్లై చేసుకుని ఒక 1 మినిట్ హోల్డ్ చేసి స్ప్రింగ్ నేను చూపిస్తున్నట్టు స్టిక్ చేస్తూ అంటే కర్వ్స్ వచ్చిన చోట మీరు ప్రెస్ చేస్తే ఆ షేప్ అన్నది మీకు ఎగ్జాక్ట్గా రావడానికి అనమాట. ఆర్ఎల్స్ మీరు హ్యాండ్ కంఫర్టబుల్ అయితే హ్యాండ్, పిన్ కంఫర్టబుల్ అయితే పిన్, మీకు నచ్చినట్టు మీ కంఫర్టబుల్ జోన్లోనే చేయండి. జస్ట్ నేను మీకు నా టెక్నిక్ చెప్తున్నాను అంతే. మీకు ఒకసారి చేస్తే మీ టెక్నిక్ అంటే మీకు ఏది ఈజీగా ఉన్నది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వచ్చు. కానీ ఒకసారి వచ్చేయాలి అని మాత్రం అనుకోకండి. ఎప్పుడు ఆర్ట్ అన్నది ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, దట్స్ ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ మనం ఫిల్ చేస్తున్నప్పుడు సీక్వెన్స్ చిప్స్ అంటారు వీటిని. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒకదాని మీద ఒకటి కొంచెం ఓవర్లాప్ చేసి స్టిక్ చేస్తున్నా, సో దట్ కింద షీట్ మనకి కనిపించకుండా, అంతేగాని నేను డైరెక్ట్గా షీట్ మీద మొత్తం చిప్ అంతా పెట్టట్లేదు. ఒక చిప్ పైన ఇంకొక చిప్ లాస్ట్లో ఓవర్లాప్ చేస్తున్నా, అంటే ఒకదాని మీద ఒకటి పెడుతున్నా, మొత్తం కాదు కొంచెం. ఎందుకు అంటే కింద షీట్ మనం బెండ్ అయినప్పుడు కానీ ఆ షీట్ చిప్ కదా ఇట్లా బెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి మెస్సీ అపీరెన్స్ కనపడకుండా ఉండడానికి నేను ఇది పెట్టా. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నా పేజ్ ఇంత రీచ్ రావడానికి ద మెయిన్ జ్యువెలరీ ఏంటంటే సీక్వెన్స్ బ్యాంగిల్, బికాస్ దిస్ ఈజ్ మై ఓన్ డిజైన్. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను సీక్వెన్స్ చిప్స్తో బ్యాంగిల్ చేసింది నేనే అని ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. చాలామంది చేశారు, బట్ మీకు ఈ ఫినిషింగ్ రాదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, చాలామంది చేశారు, దానికి మెజర్మెంట్స్ తెలియదు వాళ్ళకి. నేను ఎందుకు మెజర్మెంట్స్ చెప్తున్నాను అంటే నేను ఎగ్జాక్ట్గా చాలా ట్రై చేసి నేను సీక్వెన్స్ చిప్స్తో లాస్ట్ ట్రై చేశాను, ముందు బీడ్స్ ట్రై చేశాను అండ్ ట్యూబ్స్తో ట్రై చేశాను, నాకు ఏది సెట్ అవ్వాలి. సీక్వెన్స్ చిప్తో వచ్చిన అందం, ఫ్లెక్సిబిలిటీ ఇంకా దేనికి రాలేదన్నమాట. సో మీరు ఇదొక్కటి నేర్చుకుని చేయండి, యూనిక్నెస్ అనేది మీకు వస్తుంది. అండ్ తర్వాత 36 పెటల్స్ అన్నాను కదా, 18 పెద్దవి కావాలి, 18 చిన్నవి కావాలి. సో అవన్నీ నీట్గా షీట్స్తో కట్ చేసుకుని యాజ్ యూజువల్ మనం ఎలా అయితే పెటల్స్ ఎడ్జ్ వరకు కట్ చేసుకుంటామో అలా అన్నీ కట్ చేసేసి పెట్టుకున్న తర్వాత మేక్ షూర్ అన్ని పెటల్స్ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక సైజు పెద్దది ఒక సైజు చిన్నది ఉంటే ఫ్లవర్ షేప్ అనీవెన్గా అయిపోతుంది. సో ఒక 3 పెట్టుకుని ఈజీగా ఒక పెద్ద సిజర్ తీసుకుని కట్ చేసుకుని కింద ఫ్లాట్గా రావాలి. అంటే మన పెటల్ కింద మీకు నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో లాగా, పెద్ద పెటల్స్ అంతే, చిన్న పెటల్స్ కూడా అంతే. మనం 2.2 ఇచ్చాం కదా, ఒక 0.1 సెంటీమీటర్ కట్ చేసుకుంటాం, దట్ ఈస్ 2 వస్తుంది, 2.1 వస్తుంది అనమాట. సో అది ఎందుకు అంటే ఆ ఫ్లవర్ షేప్ ఎప్పుడైతే మనం జాయింట్ చేసినప్పుడు కరెక్ట్ షేప్లో రావాలి అంటే అన్ని పెటల్స్ ఒకటే సైజు ఉంటే కానీ ఈవెన్గా చూడ్డానికి అబ్బా అనిపించేలా వస్తుంది. సో అది నా టిప్ అనుకోండి. దీంట్లో సీక్వెన్స్ ఫ్లవర్ బ్యాంగిల్ చేయడానికి పెటల్స్ అని రెడీ పెట్టేసుకున్న తర్వాత షీట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కట్ చేసుకున్నాక ఒక వ్యాక్స్ షీట్ స్క్వేర్ షేప్లో తీసుకుని దానికి గుడ్ అమౌంట్ ఆఫ్ గ్లూ కట్ చేసుకోండి. దీనికంటే ముందు ఒక చిన్న ప్రాసెస్ ఉంది. పెటల్స్ అన్నీ ఒకటే సైజులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 3 పెటల్స్, బిగ్ పెటల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకదానికి ఒకటి ఆనించుకుంటూ, అంటే దాని ఎడ్జెస్ అనేది జాయింట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సో దట్ మధ్యలో ఆ ట్రయాంగిల్ పొజిషన్ వచ్చేలా ఉండదన్నమాట. ఎందుకు అంటే అది ఎగ్జాక్ట్గా అలా వచ్చినప్పుడు పెటల్స్ అన్నీ ఈవెన్గా వచ్చి ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఏదైతే మనం 2 పెటల్స్ మిడిల్లో జాయిన్ అయ్యే ప్లేస్ ఉందో ఆ సైడ్స్లో మనం మళ్ళీ గ్లూ అప్లై చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ అటాచ్ చేయడానికి ఇక్కడ మనం చిన్న పెటల్స్ రెడీ పెట్టుకున్నాం కదా, ఆ చిన్న పెటల్స్ని సేమ్ కింద ఏదైతే బిగ్ పెటల్స్ని మనం అరేంజ్ చేసుకున్నామో అలాగే కింద ఎడ్జెస్ అటాచ్ చేసుకుంటూ 3 ఫ్లోరల్ పెటల్స్ అటాచ్ చేయాలి. ఆ అటాచ్ అయిన టైంలో సేమ్ మధ్యలో ట్రయాంగిల్ పొజిషన్ వస్తుంది అనమాట. ఎందుకు మళ్ళీ ఆ ట్రయాంగిల్ గురించి చెప్తున్నాను అంటే మీకు ఫ్లవర్ షేప్ ఎలా అయినా అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ షేప్ రావాలి. అండ్ నెక్స్ట్ ఇలా ఒక 24 hours వదిలేయండి. దాని తర్వాత మధ్యలో ఆ పాలిన్స్ కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ పాలిన్స్ లుక్ ఇవ్వాలి అనుకుంటే మినిమం 24 hours మనకి పెటల్స్ డ్రై అయిన తర్వాత నెమ్మదిగా రిమూవ్ చేసుకుని ఆ సెంటర్ పోర్షన్లో గుడ్ అమౌంట్ ఆఫ్ గమ్ వేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఇట్స్ బిగ్ డ్రాప్ ఆఫ్ గమ్ లాగా వేసుకుని దానిపైన ఒక బౌల్లో కానీ నాలాగా ఒక పాలిథిన్ కవర్లో కానీ బీడ్స్ పెట్టుకోండి, గోల్డెన్ బీడ్స్. అవి పెట్టుకుని గమ్ అప్లై చేసిన తర్వాత దానిపైన ఎక్కువ బీడ్స్ని ప్లేస్ చేయండి. అంటే జస్ట్ ఇట్లా వేసేయండి. వేసిన తర్వాత జస్ట్ ట్యాప్ చేసామా అన్నట్టుగా మీరు ట్యాప్ చేయాలి, జస్ట్ టచ్ చేసామా అన్నట్టుగా అనమాట, వెరీ స్లోలీ. ఎందుకంటే గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి ఫ్లాట్ అయిపోతాయి. బట్ పోలిన్స్ ఆ బౌన్సీ ఎఫెక్ట్ రావాలి అంటే ఏదో జస్ట్ టచ్ చేసామన్నట్టు ట్యాప్ చేసి
ఇలా ఎక్స్ట్రా బాల్స్ అన్నిటిని లోపల తీసేసుకుని చిన్న చిన్నగా పెటల్స్ దగ్గర ఉండిపోతాయి, అవన్నీ క్లీన్ చేసుకుని ఇప్పుడు ఏదైతే మిడిల్ పోర్షన్ ఉందో దాన్ని సెంటర్లోకి, అంటే ఎడ్జెస్ నుంచి సెంటర్లోకి పుష్ చేయండి. సో దట్ ఆ గమ్ లోపలికి ఆ బౌన్సీ ఎఫెక్ట్ లాగా వెళ్ళి కరెక్ట్గా మధ్యలో ఆ రౌండ్ బౌన్స్ ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడే ఆ సన్ఫ్లవర్లో ఎలా అయితే మనకు వస్తుందో ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అండ్ ఎక్కువ ట్యాప్ చేస్తే ఫ్లాట్ అయిపోతుంది. సో మేక్ షూర్ జస్ట్ లైట్గా ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్స్ట్రా బీడ్స్ అన్నీ తీసేసి ఎడ్జెస్ నుంచి లోపలికి కొంచెం కొంచెం పుష్ చేసుకుంటూ ఉండండి. తర్వాత పైన ఎక్కడైనా అన్ఈవెన్గా అనిపిస్తే లైట్గా వెరీ జెంటిల్లీ టచ్ చేయండి, గట్టిగా వద్దు, బికాస్ ఫ్లాట్ అయిపోతుంది. ఒకసారి ఫ్లాట్ అయిపోయింది అంటే అపీరెన్స్ అంతా పాడైపోతుంది. సో మేక్ షూర్ లైట్గా ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్సెస్ ఏమైనా బీడ్స్ ఉంటే నెమ్మదిగా రిమూవ్ చేసుకోండి. ఈ ప్రజెంట్ ప్రాసెస్ కూడా మినిమం మనకి 10 to 12 hours డ్రై అవ్వాలి. ఒక్కసారి డ్రై అయిపోయింది అంటే కనుక మీకు ఇంకా అది ఖచ్చితంగా బౌన్సీ ఎఫెక్టే ఉంటుంది, కానీ మీరు ఎంత గట్టిగా నొక్కినా పడేసినా కింద ఏమీ అవ్వదు. క్యాలిక్యులేషన్ 18 స్మాల్ పెటల్స్, 18 బిగ్ పెటల్స్ కావాలి. ఒక బ్యాంగిల్కి 6 ఫ్లవర్స్ కావాలి. అండ్ బేస్ కలర్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే మనం ఫ్లవర్ పెటల్ సీక్వెన్స్ బ్యాంగిల్ ఏదైతే కలర్ చూస్ చేసుకుంటున్నామో దాన్ని సేమ్ కలర్ చేసుకోండి. బట్ నేను ఈ సిచ్యువేషన్లో అంటే పర్టికులర్ బ్యాంగిల్లో నేను గోల్డ్ తీసుకుంటున్నా, ఎందుకంటే క్లయింట్కి మల్టీ కలర్ కావాలి అని అడిగారు. ఎప్పుడైతే మల్టీ కలర్ వాడుతున్నామో అన్నిటికీ బేస్ అయిన కలర్ గోల్డ్, కాబట్టి నేనైతే గోల్డ్ తీసుకుంటున్నా. సో మీరు కూడా మీ కలర్ కాంబినేషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో, సింగిల్ కలర్ అయితే సేమ్ కలర్ ర్యాప్ చేయండి. లేదు సింగిల్ కలర్ కాదు మల్టీ కలర్ అనుకుంటే దానికి మ్యాచ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ పేస్టల్స్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ పేస్టల్స్ తీసుకున్నప్పుడు మనకి ఆ ఉన్న పేస్టల్స్లో ఏదో ఒక లైట్ షేడ్ తీసుకోండి. బట్ ప్రజెంట్ నేను చేసే బ్యాంగిల్లో రెడ్, వైలెట్, పింక్, గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్, లైట్ పేస్టల్ పింక్ అండ్ కనకాంబరం కలర్ అన్ని షేడ్స్ తీసుకుంటున్నాను. కాబట్టి ప్రతిదానికి పేస్టల్ సూట్ అవ్వదు, కాబట్టి నేను గోల్డ్ తీసుకుంటున్నాను. అయితే ఫ్లవర్స్ చేసుకుని రెడీ పెట్టుకున్న తర్వాత కూడా మీకు డౌట్ రావచ్చు, అసలు ఫ్లవర్స్ ఎన్ని పడతాయి. నా క్యాలిక్యులేషన్ ప్రకారం 6 అని నాకు తెలుసు, ఎందుకంటే నేను లాట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేశాను కాబట్టి. బట్ మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే, నేనైతే గమ్ అటాచ్ చేయక ముందు అలిగేటర్ క్లిప్స్ కానీ పెట్టుకుని యూస్ చేసేదాన్ని ఫస్ట్లో. ఎప్పుడైతే నాకు డౌట్ ఉందో అప్పుడు నేను జస్ట్ రెక్టిఫై చేసుకుని క్లారిటీ తెచ్చుకోవడానికి. సో మీరు కూడా అలా చేసుకున్నప్పుడు అలిగేటర్ క్లిప్స్ మన బట్టలు ఆరేసే క్లిప్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే ఒక ఫ్లవర్ ప్లేస్ చేసినప్పుడు నేను చూపిస్తున్న విధంగా కింద 3 పెటల్స్ ఉన్నాయి కదా, ఒక పెటల్ పై పెటల్ కిందకి ఇన్సర్ట్ చేసుకుంటూ వన్ ఆన్ ది అదర్ అంటే ఓవర్లాప్ చేసుకుంటూ క్లిప్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మీకు అసలు ఈ బ్యాంగిల్కి ఎన్ని పెటల్స్ పెడుతున్నాను నేను చెప్పిన సైజ్ నేను చెప్పాను. బట్ ఇన్ కేస్ ఆ సైజ్ అటు ఇటు అయినా పెద్దదైనా చిన్నదైనా గమ్ అతికించిన తర్వాత తీసేకంట ముందే మనం మెజర్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అలిగేటర్ క్లిప్స్ తీసుకుని ఒక ఫ్లవర్కి లాస్ట్ పెటల్కి ఇంకొక ఫ్లవర్ పెటల్ కొంచెం ఓవర్లాప్ చేస్తూ క్లిప్స్ పెట్టుకుంటూ సెట్ చేసుకుంటే అసలు మీ బ్యాంగిల్కి ఎన్ని ఫ్లవర్స్ పడుతున్నాయి, 6 పడుతున్నాయా ఆరెల్స్ ఎక్కువ పడుతున్నాయా. 6 పడితే ఓకే, తక్కువ అయితే ఏం చేయాలి, ఒక ఫ్లవర్ ఎక్స్ట్రా చేసుకుంటారు. ఒకవేళ ఎక్కువైతే మరి ఏం చేద్దాం, తగ్గించలేం కదా. సో దానికి ఏం చేయాలి అంటే నేను చూపించినట్టు కొంచెం ఓవర్లాప్ చేసేకంట కొద్దిగా ఎక్కువ ఓవర్లాప్ చేయండి. అంటే ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ కొంచెం చిన్నగా పెడుతున్నాను నేను, అంటే జస్ట్ పెటల్కి ఓవర్లాప్ చేస్తున్నా. అదే మీరైతే కనుక కొంచెం ఎక్కువ ఓవర్లాప్ చేయండి. ఒకవేళ మీ ఫ్లవర్ పెద్దదైపోయి మనకి 6 పెటల్స్ కంటే 6 పెటల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, పట్టట్లేదు అన్నప్పుడు ఒక ఫ్లవర్కి ఓవర్లాప్ చేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ. మీకు గమ్ పెట్టుకొని చేసుకునే కన్నా ముందే ఇలా మీరు ఇలా మీరు రిఫరెన్స్ కోసం పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి గమ్ అప్లై చేయాలి. గమ్ అప్లై చేసినప్పుడు కూడా మనం
ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ బ్యాంగిల్స్ కానీ, ప్యారెట్ బ్యాంగిల్స్ కానీ, ఆరెల్స్ ఫ్లవర్ బ్యాంగిల్ సీక్వెన్స్ పెట్టినప్పుడు కానీ కొంచెం సన్నగా అప్లై చేస్తాం కదా, 3D లైనర్ అప్లై చేసినట్టు. బట్ దీంట్లో మనం అలా చేయకూడదు. కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ గమ్ని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు స్లోగా మూవ్ చేస్తూ ఖచ్చితంగా కంటిన్యూషన్ ప్రెస్ చేస్తూ ఉంటారో మీకు ఖచ్చితంగా కొంచెం లావుగా గమ్ ఒక లైన్లా ఫామ్ అవుతుంది. అదే జస్ట్ స్పీడ్గా మూవ్ చేస్తామనుకోండి అది సన్నగా ఒక చిన్న లేయర్లా వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూ కావాలి కాబట్టి మనం స్లోగా మూవ్ చేసుకుంటూ ప్రెస్ చేయడం వల్ల, ఒకే చోట ప్రెస్ చేస్తూ స్లోగా వెరీ స్లోలీ మూవ్ చేయడం వల్ల మనకి లావు అంటే థిక్గా ఒక లైన్ ఆఫ్ గమ్ వస్తుందన్నమాట. ఓకే, ఒక థిక్ లైన్ ఆఫ్ గమ్ అప్లై చేసిన తర్వాత మనం థిక్ లైన్ గమ్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనకి గమ్ డ్రిప్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక పక్కకి వచ్చి కిందకి పడిపోవడం, బ్యాంగిల్ పక్క సైడ్కి వచ్చేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మరి, ఎక్కడైనా తగిలిస్తే డ్రిప్ అయిపోతుంది, అలానే కింద పెడితే అంటుకుపోతుంది. సో మన చేతిలోనే బ్యాంగిల్ పట్టుకుని మినిమం 1 minute వరకు దాన్ని రొటేట్ చేస్తూ మనం నోట్తోనే ఊదుకోవచ్చు, లేకపోతే చిన్న ఫ్యాన్ అయినా పెట్టుకోవచ్చు. అది అలా ఊదడం వల్ల, నోట్తో ఊదుతూ స్లోగా తిప్పడం వల్ల మనకి ఎయిర్కి ఎప్పుడైతే గమ్ ఎక్స్పోజ్ అవుతుందో మీకు తెలిసిందే థిక్గా ఫామ్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ థిక్గా ఫామ్ చేసాం కాబట్టి కొంచెం ఊదుకుంటూ ఉండడం వల్ల తొందరగా అది ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యి మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. అది వచ్చేంత వరకు మీరు ఫ్లవర్ స్టిక్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఒకసారి స్టిక్ చేసి ఎంత క్లిప్ పెట్టినా అది జారిపోయి పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం 1 minute టైం రొటేట్ చేసుకుంటూ మనం గాలి ఊదుకుంటూ చేయండి. ఇప్పుడు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనం గమ్ అప్లై చేయకముందు ఎట్లాగైతే అలిగేటర్ క్లిప్స్ పెట్టుకుని ఫ్లవర్స్ పెట్టుకున్నామో అలాగే సేమ్ మెథడ్. ఒక్క పెటల్ పెట్టుకుని ఫస్ట్ ఒక ఫ్లవర్ పెట్టుకుని అలిగేటర్ క్లిప్ పెట్టండి. దాని తర్వాత చిన్నగా ఫ్లవర్ని చిన్నగా ఓవర్లాప్ చేస్తూ నెమ్మదిగా పెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. ఎందుకంటే గమ్ ఆల్రెడీ కింద ఉంది, ఏ మాత్రం స్లిప్ అయినా ఫ్లవర్కి అతుక్కుంటుంది. మళ్ళీ ఇంకో ఫ్లవర్ రెడీ చేసుకోవాలి. సో ఇంకొక ఫ్లవర్ రెడీ చేసుకుని ఈ ఫ్లవర్ వేస్ట్ చేసే బదులు నెమ్మదిగా ఇన్సర్ట్ చేసుకుంటూ ఒక్కొక్క క్లిప్ ప్లేస్ చేసుకుంటూ, అండ్ ఇంకొక విషయం, ప్లేస్ చేసినప్పుడు మనం క్లిప్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఫ్లవర్ అటు ఇటు జరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దానికోసమని మీరు మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఫ్లవర్ ఆ పోలిన్ ఏదైతే ఉందో కరెక్ట్గా బ్యాంగిల్కి మిడిల్ పోర్షన్లో ఉందా లేదా, ఇది చెక్ చేసుకోవడం వల్ల మనం ఆరిపోయిన తర్వాత వంకరగా అయిపోయిన బ్యాంగిల్ ఇంత కష్టం వేస్ట్ అయిపోతుందండి. దిస్ ఇస్ వెరీ క్రూషియల్ పాయింట్. ఇంత కష్టం 2 days పడిన కష్టం అంతా 3rd day మనం ప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ కరెక్ట్గా చేయకపోతే ఈ 2 days కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మేక్ షూర్, టేక్ యువర్ ఓన్ టైం, నెమ్మదిగా ప్లేస్ చేసుకుంటూ కరెక్ట్గా బ్యాంగిల్ వచ్చిందా లేదో అని సెట్ చేసుకుంటూ చూసుకుంటూ మీరు ఈ బ్యాంగిల్ని సెట్ చేసుకోండి. ఓకేనా? వన్స్ అన్ని ఫ్లవర్స్ పేస్ట్ చేసిన తర్వాత చూసారా, నాకు ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదు అంటే మనకి ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసుకుని మళ్ళీ ప్రతిదీ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకనే నేను ముందరగానే అసలు మనకి ఫ్లవర్స్ ఎన్ని పడుతున్నాయని చెక్ చేసుకున్నాను. సో దట్స్ ద బెస్ట్ పాయింట్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఇలాగా మీకు అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి క్లిప్ ఓపెన్ చేసుకుని ఒక పెటల్ కింద ఒక పెటల్ ఓవర్లాప్ అయిందా లేదా, మూవ్ అయిపోకుండా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను. మీరు కూడా ఇదే స్టెప్ కంటిన్యూషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అంతా కదలపడానికి అవ్వదు కాబట్టి ముందే చెక్ చేసుకోవడం వల్ల ఈ స్టేజ్లో అయితే మనం ఫ్లవర్ సైడ్కి వచ్చిందా, మిడిల్లోకి ఉందా, పక్కకు ఉందా, ఆరెల్స్ కరెక్ట్ పొజిషన్లో ఉందా అని చెక్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ స్టెప్ అయిన తర్వాత మనకి మినిమం 12 to 24 hours వరకు బ్యాంగిల్ని అలా వదిలేయండి. డోంట్ టచ్ ఇట్. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు
ఫస్ట్ పెటల్స్ చేసినప్పుడు 12 అవర్స్ పడుతుంది. తర్వాత మనం ఫ్లవర్స్ అవి అరేంజ్ చేసినప్పుడు, పెటల్స్ అవి అరేంజ్ చేసి ఫ్లవర్స్ చేసినప్పుడు ఒక 24 అవర్స్ పడుతుంది. అండ్ అవి రెడీ అయిన తర్వాత బ్యాంగిల్కి స్టిక్ చేసి మినిమం 12 to 24 అవర్స్ వరకు ఉంచాలి. దట్ ఈస్ ఒక బ్యాంగిల్ రెడీ అవ్వడానికి 3 days కష్టం. ఏ పాయింట్, ఏ ప్రాసెస్లో అయినా ఎక్కడైనా మనం చిన్న మిస్టేక్ చేసామంటే ఈ 3-day ప్రాసెస్ అంతా మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒక్క ఫ్లవర్ పెటల్ పోయినా మొత్తం ఫ్లవర్ అంతా చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీ పాయింట్ జాగ్రత్తగా వీడియో రిపీటెడ్గా మోడ్లో చూడండి, నెమ్మదిగా చేయండి, టేక్ యువర్ ఓన్ టైం. ఎవరు డిస్టర్బ్ చేయని టైంలో చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి. ఐ హోప్ ఎవ్రీథింగ్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నా. బట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. బ్యాంగిల్ బేస్ ఎంత ఇంపార్టెంటో ఫ్లవర్ షేప్ కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ చెక్ అండ్ చాలా జాగ్రత్తగా చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. చేసే కొద్దీ మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక్కసారి చేసి రాలేదని వదలొద్దు. థ్యాంక్ యూ.